అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం ప్రెస్ క్లబ్ నందు మీడియా సమావేశం జరిగింది. అదేవిధంగా మీడియాతో మాట్లాడుతూ స్థానిక సంస్థల బీసీలకు 44% రిజర్వేషన్ కల్పించాలి. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేక బిల్లు ప్రవేశపెట్టాలి. 2000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి. లేకపోతే జూన్ 27వ తేదీ విద్యాశాఖ కమిషనర్ రేట్ ముట్టడిస్తాం తెలియజేశారు. 2027 సమగ్ర బీసీ కులాల జనగణన పూర్తయ్యే వరకు రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకూడదని, బీసీల జనాభా నివృత్తికి అనుగుణంగా 44% రిజర్వేషన్లు కల్పించాలని అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు అంగిరేకుల వరప్రసాద్ యాదవ్ డిమాండ్ చేశారు. ఓబీసీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర కన్వీనర్ ఉల్లిపాయల మురళీకృష్ణ యాదవ్ మీడియాతో మాట్లాడారు. 52% పైగా జనాభా కలిగి ఉన్నటువంటి బీసీలకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 44% రిజర్వేషన్లు అమలు చేయాలని అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయడం పట్ల ఓబీసీ సంక్షేమ సంఘం హర్షం వ్యక్తం చేస్తా ఉంది. కానీ ఓబీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉంది, డెడికేటెడ్ కమిషన్ కాల పరిమితిని 2027 ఏప్రిల్ వరకు పొడిగించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అడావుడిగా మొక్కుబడిగా డెడికేటెడ్ కమిషన్ మరి శాస్త్రీయబద్ధమైనటువంటి సర్వేని నిర్వహించడం ద్వారానే ఓబీసీ వర్గాలకు బీసీ వర్గాలకు స్థానిక సంస్థల్లో కల్పించేటువంటి రిజర్వేషన్ల యొక్క అమలు తీరు మరి చట్టబద్ధంగా అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. గతంలో ఏదైతే తెలంగాణ హైకోర్టు చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది, ట్రిపుల్ టెస్ట్ ఏదైతే సుప్రీంకోర్టు మార్గదర్శకాలు అనుసరించి మరి డెడికేటెడ్ కమిషన్ పేర్కొన్నటువంటి నివేదికలో మరి ఆ మార్గదర్శకాలు పొందుపరచలేదనేటువంటి అంశాన్ని మరి హైకోర్టు తీర్పులో ప్రస్తావన చేయటం జరిగింది. అందుకనే ఇంపీరికల్ డేటాని సమగ్రంగా సేకరించాలని ఆంధ్రప్రదేశ్ బీసీ డెడికేటెడ్ కమిషన్ కి అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం విజ్ఞప్తి చేస్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఇంపీరికల్ డేటా 139 కులాల్లో బీసీ కులాల్లో ఉన్నటువంటి సామాజిక అసమానతలు, విద్యాపరమైనటువంటి రాయితీలు, అదేవిధంగా ఆర్థికంగా ఈ వర్గాల యొక్క పరిపుష్టి, అదేవిధంగా స్థానిక సంస్థల్లో ఏబిసిడి ఈ గ్రూపుల యొక్క రాజకీయ ప్రాతినిధ్యం, మరి అదేవిధంగా చట్టసభల్లో బీసీల యొక్క రాజకీయ ప్రాతినిధ్యం మీద సమగ్రమైనటువంటి నివేదిక రూపొందించాలంటే, ఇంపీరికల్ డేటాను సేకరించాలంటే 2027 ఏప్రిల్ మాసాంతం వరకు కూడా ఈ కాల పరిమితిని పొడిగించాలని ఈ సందర్భం కోరుతా ఉన్నాం. దేశవ్యాప్తంగా సమగ్ర జనగణనలో బీసీ కులగణన జరుగుతున్నటువంటి నేపథ్యంలో 2027లో ఈ జనాభా లెక్కలు ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో జనాభా లెక్క ముగిసిన తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విజ్ఞప్తి చేస్తా ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బీసీ సంఘాల విజ్ఞప్తిని ఒక సానుకూలమైనటువంటి దృక్పథంతో స్వీకరించాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఏదైతే మీరు పేర్కొన్నటువంటి కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకు ఇచ్చినటువంటి 34% రిజర్వేషన్లు అమలు చేయాలంటే ఈరోజు రాజ్యాంగ సవరణ అవసరమైనటువంటి విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గమనించవలసినటువంటి అవసరం ఉంది. 34% రిజర్వేషన్లు అమలు చేయాలంటే రాజ్యాంగ సవరణ ద్వారానే సాధ్యం. కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి మరి ఈరోజు 34% రిజర్వేషన్ల కోసం రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఓబీసీ స్థానిక సంస్థల రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టే విధంగా ప్రధానమంత్రి గారి మీద ఒత్తిడి తీసుకురావాలని చంద్రబాబు నాయుడు గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో బీసీలకు సంబంధించి 44% స్థానిక సంస్థల రిజర్వేషన్ల మీద మరి ఒక ప్రత్యేకమైన బీసీ బిల్లును ప్రవేశపెట్టి దాన్ని ఆమోదింపజేసి మరి చట్టబద్ధత కల్పించే దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోవాలని కోరుతా ఉన్నాం. వీటన్నిటితో పాటు ఈరోజు బీసీ వర్గాలకు సంబంధించినటువంటి 65 బీసీ కుల వృత్తిదారుల కార్పొరేషన్లకి వెంటనే చైర్మన్లు, డైరెక్టర్లు నియమించాలని ఓబీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తా ఉంది. అదేవిధంగా
గత 2 సంవత్సరాలుగా బీసీ కుల వృత్తిదారుల కార్పొరేషన్లకి ₹1 కూడా కేటాయించలేదు. తక్షణమే ఈ ఆర్థిక సంవత్సరంలో 1753 కోట్ల రూపాయలని వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా బీసీలకు సంబంధించినటువంటి కుల వృత్తిదారులకి గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకు లింకేజ్ రుణాలు మంజూరు చేయడం కోసం కనీసం 430 కోట్ల రూపాయలని తక్షణమే విడుదల చేసేదానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. దీనితో పాటు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవటం వల్ల 2,000 కోట్ల రూపాయలు సుమారు 2,000 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించకపోవటం వల్ల వేలాది మంది విద్యార్థులు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారికి ఓబీసీ సంక్షేమ సంఘం విజ్ఞప్తి చేస్తా ఉంది. తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్ని 2,000 కోట్ల రూపాయలు విడుదల చేయకపోతే ఈ నెల 27వ తేదీన విద్యాశాఖ కమిషనరేట్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నా పేరు మురళీకృష్ణ యాదవ్, బీసీ విద్యార్థి యోజన సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కన్వీనర్. ఏదైతే ముఖ్యంగా రాష్ట్రంలో విద్యార్థులు యువత ఎదుర్కొన్నటువంటి సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపడంలో విఫలమైందని చెప్పేసి చెప్పక తప్పదు. ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు దాదాపు 2,000 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు కార్పొరేట్ కళాశాలకి యజమాన్యాలకి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. అందువల్ల ఏదైతే విద్యార్థులు వాళ్ళ యొక్క కోర్సు కంప్లీట్ అయ్యి ఉద్యోగ అవకాశాలు కంపెనీల్లో వచ్చినా కూడా ఏదైతే వాళ్ళ యొక్క సబ్జెక్ట్స్ లేనందువల్ల ఆ యొక్క ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలి. సాక్షాత్ త్రిపుల్ ఐటీలో సీటు వచ్చిందని చెప్పేసి సమర్పడే తల్లిదండ్రులు కూడా ఆ త్రిపుల్ ఐటీకి కూడా ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించని పక్షాన ఎంతో మంది విద్యార్థులకి బ్యాంక్ ఉద్యోగాలు కావచ్చు, ఏదైతే ప్రైవేట్ సాఫ్ట్వేర్ కంపెనీలో కావచ్చు ఉద్యోగాలు వచ్చినా ఆ యొక్క విద్యా పత్రాలు లేని సందర్భంగా చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడైనా కనికరించి ఈ యొక్క 2,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే పేద మధ్య తరగతి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అతి తీవ్రమైన సమస్య విద్యా హక్కు చట్టం పటిష్టంగా అమలు చేయకపోవటం. రాష్ట్ర ప్రభుత్వం ఏమో విద్యా హక్కు చట్టం అమలు చేయండి అని చెప్పేసి 25% ప్రైవేటు కార్పొరేట్ కళాశాలలో ఫ్రీ అడ్మిషన్స్ ఇవ్వాలి పేద మధ్య తరగతి స్టూడెంట్స్ అని చెప్పేసి ఒక చట్టం అమలు చేశారు. కానీ ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అది అమలు కాకపోగా ఎంతో మందికి అడ్మిషన్స్ ఆన్లైన్ లో అప్లై చేసుకుంటే వచ్చాయని మెసేజ్లు వచ్చాయి. కానీ మళ్ళీ పోయి వాళ్ళని అడిగితే మీకు అడ్మిషన్స్ ఇస్తాం కానీ మాకు ఫీజు అయితే చెల్లించాలని చెప్పేసి అనేక సందర్భాల్లో సాక్షాత్తు నెల్లూరు జిల్లాలోనే అనేక సందర్భాల్లో అనేక స్కూల్స్ లో కూడా నేను కూడా వెళ్ళటం జరిగింది. కానీ వాళ్ళ దగ్గర చొరవలేదు. ఆ యొక్క సమస్య మీద గౌరవ జిల్లా కలెక్టర్ గారు జిల్లా విద్యాశాఖ అధికారులు కూడా అనేక సార్లు కలిసి ఆ యొక్క సమస్యను పరిష్కరించమని పలు దఫాలు విన్నయించినా ఫలితం లేదు. కాబట్టి ఏదైతే ఫీజు వసూల్లో కూడా 20 ప్లే క్లాస్ కి ప్రైవేట్ స్కూల్లో 25,000 నుంచి 50,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. కార్పొరేట్ కళాశాలలో సిబిఎస్ఈ పేరుతో ప్లే క్లాస్ కి నర్సరీకి కూడా 1,00,000 నుంచి 1,50,000 రూపాయలు ఫీజు వసూలు చేస్తున్నారు. అలాగే బుక్స్ ఫీజు పేరుతో 10,000 నుంచి 15,000 రూపాయలు వసూలు చేస్తారు. ప్రైవేట్ స్కూల్స్ లో 5,000 నుంచి 7,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. యూనిఫామ్ ప్లస్ షూస్ పేరుతో 5,000 నుంచి 7,000 రూపాయలు వసూలు చేస్తారు. వీటన్నిటి మీద కూడా ఫీజు నియంత్రణ చట్టం పూర్తిగా అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. జిల్లా అధికారులు కూడా సాక్షాత్ నిన్న కూడా గ్రీవెన్స్ లో కలెక్టర్ గారిని కలిసి ఈ యొక్క సమస్యని ఒక కమిటీ వేసి కమిటీ ద్వారా ఏదైతే అతిక్రమించిన స్కూల్స్ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. వీటన్ని సమస్యల మీద ఈ నెల 27 లోపల ఈ యొక్క సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని విద్యాశాఖ కమిషనరేట్ ముట్టడిస్తామని చెప్పేసి బీసీ విద్యార్థి విభాగం పక్షాన తెలియజేస్తున్నాం. అలాగే ఇంకొక అతి తీవ్రమైన సమస్య డిఎస్సిలో ఏదో చాలా మంది మెరిట్ జాబితాలో మెరిట్ వచ్చినా కూడా వాళ్ళకి ఉద్యోగాల అవకాశాలు కోల్పోయాయని చెప్పేసి చాలా మంది తీవ్రంగా ఆందోళిస్తున్నారు. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ యొక్క నిజ నిర్ధారణ కమిటీ వేసి ఆ యొక్క మెరిట్ జాబితాలో ఏదైతే అర్హులైన అభ్యర్థులందరూ కూడా న్యాయం చేయాలని చెప్పేసి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను.